ఈరోజు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రేపు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతారు. అజీం, రేపు షెడ్యూల్ ఎలా ఉండబోతోంది ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిది? సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఏదైతే రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి కూడా వెళ్తారో, అయితే నీతి ఆయోగ్ రేపు జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే తెలంగాణ నుంచి 2018 తర్వాత ఇప్పటివరకు కూడా నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరు కూడా పాల్గొనలేదు. అయితే మొదటిసారిగా 2018 తర్వాత ఏదైతే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అయితే ఈ సమావేశంలో నరేంద్ర మోడీ అలాగే పార్టీకి నీతి ఆయోగ్ సంబంధించినటువంటి అందరూ కూడా పాల్గొంటారు. సో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అలాగే రాష్ట్రం నీతి ఆయోగ్ లో ఎక్కడెక్కడ అయితే ముఖ్య అంశాలు చేయాల్సిన అంశాలు ఉంటాయి, అంశాలన్నిటిపై కూడా అయితే రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంటుంది. అయితే నీతి ఆయోగ్ సమావేశం తర్వాత ఏదైతే అక్కడే ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్ని కూడా కలిసి ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనం చూసినట్టయితే నీతి ఆయోగ్ సమావేశానికి ఇప్పటి వరకు 2018 తర్వాత మొదటిసారి వెళ్ళడంతో అయితే రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారు, అసలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా ప్రపోజల్స్ తీసుకెళ్లి ముందు పెడతారా, సో కేంద్ర ప్రభుత్వం చెప్పిన అంశాలపై రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నీతి ఆయోగ్ ని పూర్తిగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఏదైతే 2018 నుంచి కూడా బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు కూడా వెళ్ళి ఆ సమావేశంలో పాల్గొనడం లేదు. సో మరి మొదటిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ నుంచి వెళ్ళి ఆ సమావేశంలో పాల్గొంటున్న సందర్భంలో మరి ఎలాంటి అంశాలు లేవనెత్తుతారు, నీతి ఆయోగ్ సంబంధించిన అంశాలపై రాష్ట్రం ఏదైతే ఆ అంశాల్లో చేయాల్సిన అంశాలపై ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.